హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పొట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు అందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని యొక్క మంచి వీడియోతో. ఏంటి అనుకుంటున్నారా, నిన్న విజయవాడ ఈవెంట్కి వెళ్ళాను, వెల్నెస్ కోచ్ అకాడమీ. అస్సలు ఈవెంట్ అయితే ఉందండి, కొత్త కోచెస్, కొత్త ఎనర్జీ. అసలు నార్మల్ అంటే మామూలుగా మేము కోచెస్ ఈవెంట్స్ చేస్తామండి, అంటే కొత్తగా వచ్చే కోచెస్ కోసం వెల్కమ్స్ ఈవెంట్స్ అనమాట ఇవన్నీ. దీని గురించి చెప్తాను. మరి అందుకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని, ఇంటర్నేషనల్ వెల్నెస్ కోచ్ని, టాప్ 1 కూడా వచ్చాను నేను. మీరు నా దగ్గర వెయిట్ లాస్ అవ్వాలి, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చండి. సేమ్ టైం మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎలా అవ్వాలో తెలియట్లేదు, ట్రైనింగ్స్ తెలియట్లేదు, హెర్బల్ లైఫ్ కోచ్ ఆప్షన్ కావాలి, కాంటాక్ట్ అవ్వండి. ఇంకా నేను చాలా పెద్ద అచీవ్మెంట్కి రెడీగా ఉన్నాను. ఈ మంత్ ఎండింగ్లో నాది అది కంప్లీట్ అయిపోయింది. అది అయిపోగానే మీ అందరికీ అనౌన్స్ చేసేస్తాను అనమాట. అస్సలు అంటే ఇండియాలోనే టాప్ 7 అలా వచ్చే అచీవ్మెంట్ ఉందన్నమాట. అది కంప్లీట్ చేస్తాను. చేయగానే ఎవరైతే మీరందరూ నా ఫ్యామిలీ, ముందు మీకే చెప్తాను కంపల్సరీ. చాలా పెద్ద అచీవ్మెంట్ అయితే సాధిస్తున్నాను, అదంతా చెప్తాను, తర్వాత చెప్తాను. ఎందుకు సాధించే ముందు ఏది చెప్పకూడదు, సాధించాకే చెప్పాలి, కాబట్టి అప్పుడే చెప్తాను. ఈ వీడియోలో మీకు చెప్పాలనుకునేది ఏంటి అంటే, మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మంచిగా కోచ్ అవుదాం అనుకుంటున్నారు. ఆ ట్రైనింగ్స్ ఏంటో తెలియదు. చాలామందికి కోచ్ అవ్వాలని ఉంటుంది, కానీ సరైన సపోర్ట్ లేక వెనకబడిపోతున్నారు. సరైన సపోర్ట్ అంటే చెప్పేవాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక చాలా వెనకబడిపోతున్నారు అనమాట. మా దగ్గర కోచెస్కి ఆల్వేస్ వెల్కమ్ అండి. ఎంత మంచి కమ్యూనిటీ అంటే, వాళ్ళ దగ్గర మేము రూపాయి తీసుకోము, అన్నీ ఫ్రీగా నేర్పిస్తామన్నమాట. ఎంత ఫ్రీగా అంటే అంత ఫ్రీగా నేర్పిస్తాము. నేను అలా నేర్చుకొని ఈ స్టేజ్కి వచ్చిందాన్నే కదండి. చాలామంది బయట కోచెస్ ట్రైనింగ్స్ కూడా డబ్బులని అలా చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారనమాట. మన దగ్గర అది ఏముండదు అసలు. చాలా అంటే ఈవెంట్ అంటే ఎలా ఉంటుందంటే, మాకు అమ్మగారి ఇంటికి వెళ్ళినట్టు ఉంటుందండి. అంటే మన అమ్మోళ్ళ ఇంటికి మనం వెళ్తే ఎలా ఉంటాం, హాయిగా ఎంజాయ్ చేస్తాం, మనకు నచ్చినట్టు ఉంటాం. అత్తగారింట్లో ఎలా ఉంటాం, ఒక పద్ధతిగా, నిదానంగా, నీట్గా ఉంటాం. అది అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే మనకు నచ్చిన ఫుడ్ తింటాం, నచ్చినట్టు బట్టలు వేసుకుంటాం, నచ్చినట్టు టయానికి పడుకుంటాం. అన్న ఒక ఫీలింగ్ ఉండదు ఇంకా అక్కడ. అది మనది, మన ఓను. మేము ఈవెంట్కి వెళ్తే అలా ఉంటాం అనమాట. మేములాగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. అలాంటి మంచి కమ్యూనిటీలోకి మీరు కూడా జాయిన్ అవ్వాలి. మాకు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సేమ్ టైం డిసిప్లిన్గా ఉంటాం, నేర్చుకుంటాం కూడా, సేమ్ టైం ఎనర్జీ తీసుకుంటాం, సేమ్ టైం అక్కడ రికగ్నిషన్స్ ఉంటాయి. బయట అందరూ మనం బాగుపడుతుంటే చూసేవాళ్ళు అయితే ఉండరండి. అందరూ చెడిపోతే చూద్దాం అనుకునేవాడే తప్ప ఈ రోజుల్లో బాగుపడితే చూసేవాడు. కానీ ఈ కమ్యూనిటీ లేదండి, బ్యూటీ అదండి. అందరూ బాగుండాలి అని కోరుకునే ఒక హెల్దీ కమ్యూనిటీ అనమాట. ఇక నేను శుభ్రంగా తింటున్నా అనుకుంటున్నారా, పొద్దునంతా ఈవెంట్లో రెస్పాన్సిబిలిటీస్ అసలు అంటే మార్నింగ్ నైట్ నుంచి నిద్ర పట్టదు నాకు ఈవెంట్ అంటే. పొద్దున్నే వెళ్ళాలి, ఎలా వస్తారు జనాలు, ఎలా హ్యాండిల్ చేయాలి, నాకు పనులు ఉంటాయి కదండి. నాకు మరి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. వెళ్ళడం ఏదో చూసేసి రావడం కాదు, మనమే ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అదంతా చూసుకొని ఇంకా ఉదయం షేక్ తాగాను అట్లనా, సాయంత్రం మధ్యాహ్నం అయింది, అప్పుడు 1:30-2 అయింది. ఇంకా ఫుల్గా మంచి భోజనం. మాకు ఈవెంట్ అంటే మంచి ఫుడ్ కూడా ఉంటుంది. ఫుడ్ అంటే వెజ్జే, నాన్ వెజ్ కూడా పెడతాం అప్పుడప్పుడు. కొన్నిసార్లు అయితే వెజ్జే పెడతాం అనమాట. ఇవాళ అయితే వెజ్జే, శుభ్రంగా తినేస్తున్నాను అనమాట. మీకు తెలుసు కదా, నేను షిరిడి వెళ్ళినప్పుడు ఒక 4-5 months రైస్ తింటాం మానేసాను, స్వీట్స్ తింటాం మానేసాను. ఇప్పుడు అన్నీ తింటున్నాను. శుభ్రంగా మంచి భోజనం, విజయవాడ భోజనం తినేసాను అనమాట. ఒక్కొక్కసారి స్పైసీగా ఉండదు, కానీ ఈసారి చాలా బాగుందన్నమాట భోజనం. మంచిగా భోజనం తినేసి విఐపీ లంచ్, మళ్ళీ అంటే విఐపీస్ వరకు ఒక చోట పెడతాం మేమే ఆర్గనైజేషన్ చేసినా సరేనండి. విఐపీస్ వరకు, ఇప్పుడు నార్మల్ వాళ్ళకి నార్మల్గా ఉంటుంది బఫే సిస్టమ్, విఐపీస్ వరకు విఐపీస్ లాగా అరేంజ్ చేస్తాం అనమాట, అన్ని నీట్గా. ఎందుకంటే రికగ్నిషన్ ఉండాలి కదండి ప్రతి చోట. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని తెచ్చి నార్మల్ కౌడ్లో బఫేలో తిను అని చెప్పలేం కదండి. ఎమ్మెల్యే గారికి మంచిగా రెడ్ కార్పెట్ వేసి మంచిగానే పెడతాం కదా. ఇక్కడ విఐపీస్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు లెక్కండి. మనకి ఎమ్మెల్యే గారు వస్తే ఎంత గౌరవిస్తారో, మనకి ఇక్కడ విఐపీ అయితే అంత గౌరవం దొరికిద్ది అనమాట, అంత మంచి రెస్పెక్ట్ దొరికిద్ది అనమాట. బయట ఇవన్నీ చూడలేమండి. ఇంత మంచి కమ్యూనిటీ కానీ, ఇంత మంచి అలవాట్లు నేర్పటం కానీ, హెల్దీ హ్యాపీ అలవాట్లు నేర్పుతారు. లీడర్స్ మనతో ఫ్రెండ్స్ లాగా ఉంటారు, హ్యాపీగా చూసుకుంటారు, మన ఓన్ పిల్లలు అన్నట్టు చూసుకుంటారు. ఎంత బాగుంటుందంటే, ఈవెంట్కి వెళ్ళాను అంటే, వచ్చానంటే నేను ఫుల్ ఎనర్జీ తీసుకొని ఫుల్గా వచ్చేస్తానండి. ఇంకా మీకు ఇప్పుడు మొత్తం చూపించట్లేదు నేను ఈవెంటు. నెక్స్ట్ సక్సెస్ అయిన స్టోరీసు, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఇవన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. రేపు వీడియోలో వస్తాయి ఇవన్నీ. కుదిరితే ఈవినింగ్ కానీ రేపు కానీ పెడతాను, ఆ వీడియో చూడండి. ఇంకా వాళ్ళు ఎంత సాధించారు. ఒక ఆడవాళ్ళేనండి, ఎంతమంది ఉన్నారో. నా టీం అయితే అందరూ ఆడవాళ్ళే, చూడండి, అందరూ ఆడవాళ్ళే నా టీం అయితే. అసలు అందరూ నార్మల్ హౌస్ వైఫ్స్ నుంచి ఇంత మంచి బిజినెస్ బ్యాక్గ్రౌండ్కి వచ్చారండి. అందరు చెక్స్ చూసి చెప్తే మీరు అదిరిపోతారు. అసలు మన యూట్యూబ్లో ఇన్కమ్స్ చెప్పకూడదు, కానీ మోర్ దెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంత ఇన్కమ్స్ తీసుకుంటున్నారు, వీళ్ళందరూ
అందరూ అంత ఇన్కమ్స్ తీసుకున్నారు, అందరు మా టీమే. ఎంత మంచిగా చూడండి. మీరు కూడా మరి ఈ టీంలో భాగం అవుదాం అనుకుంటున్నారా? మీరు కూడా కోచ్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారా? ఇంత హ్యాపీ లైఫ్ మీరు కూడా తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే కోచ్ ఈవెంట్స్ ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి, ఎలా కోచ్గా మారాలి, దానికి ట్రైనింగ్ ఎన్ని రోజులు తీసుకోవాలి, ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చేసి మీకు కోచ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మా ఫ్యామిలీలో మీకు ఆల్వేస్ వెల్కమ్ అండి. రావాలనుకుంటే కాల్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.